మనము బయటికెళ్ళాలంటే వెళ్ళలేము. భర్త ఉన్నప్పుడు ఒకలా చూస్తారు. అరే! ఈ అమ్మాయి మంచిగా ఉంతా రెడీ అయింది, భర్తతోనెళ్తుంది అని. అదే భర్త చనిపోగానే నువ్వెందుకు ఎదురొస్తున్నావు? ఏదన్నా కార్యమైనా గూడా ముందలకెళ్ళలేము. హీనంగా జూస్తారు. నువ్వు బొట్టెందుకు పెట్టుకున్నావు? ఫస్ట్ గాజులేసుకున్నా గూడా భర్త అయితే వచ్చేటప్పుడు మనం పుట్టేటప్పుడైతే గాజులు భర్త ఎయలేదు. మనం పుట్టంగానే నీ భర్త అని చెప్పుకొని ఆయన రాలేదు. నువ్వు గాజులేసుకున్నా గూడా నువ్వు గాజులెందుకేసుకున్నావు? బొట్టెందుకు పెట్టుకున్నావు? పెట్టుకోకూడదు గదా! భర్త చనిపోయిండు గదా! పిల్లలున్నాక నువ్వెందుకు ఒకరితోని మాట్లాడినా గూడా అది అర్జెంట్ పని మీద ఒకరితో ఫోన్ మాట్లాడినా గూడా బయటకొస్తూ ఫోన్ మాట్లాడినా గూడా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతారు. అది మన అన్న, తమ్ముడా ఎవరు అని అది మనమైన మామైనా సరే అది పరాయవుడయేమో వారితో ఎవరితోనో మాట్లాడుతుంది అని హీనంగా చూస్తారు. చుట్టుపక్కల వాళ్ళైనా ఎవరైనా సరే మన ఇంట్లో వాళ్ళే కాదు బయట వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే. మన చుట్టాలలోకి వెళ్ళాలన్నా కూడా భయమేస్తుంది.